అనదర్ బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థులపై ఇవాళ సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. 3 నియోజకవర్గ నేతలతో సీఎం చర్చలు జరిపిన అనంతరం అభ్యర్థులను ఫైనల్ చేయడం జరిగింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. రాజానగరం టికెట్ పెందుర్తి వెంకటేష్కి, గోపాలపురం సీటు ముప్పిడి వెంకటేష్కి ఓకే చేసినట్లుగా సమాచారం. ఇక కొవ్వూరు సీటుపై చర్చ అసంపూర్తిగా ముగిసినట్లుగా తెలుస్తోంది. కొవ్వూరు సీటుపై నేతలకు సీఎం ఇప్పటివరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ సీటుపై మరోసారి అంటే ఈరోజు సాయంత్రం భేటీ కావాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా సెక్రటరీ కరెస్పాండెంట్ ఎంపీ రావు అందిస్తారు. రావు, రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి అధినేత చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 1-to-1 రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల ఆశావహులతో 1-to-1 భేటీ అయ్యారు. వీటిలో 3 స్థానాలకు దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే స్థానాలు కూడా ఖరారు చేశారు. రాజమండ్రి రూరల్ కి సంబంధించి సిట్టింగ్ గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరికి మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అనపర్తికి సంబంధించి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనకు అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. రాజానగరానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు మరొక అవకాశం కూడా ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా క్లారిటీ ఉండడంతో వీరందరితో కూడా విడివిడిగా మాట్లాడిన తర్వాత ఈ ముగ్గురికి కూడా సీట్లు ఫైనల్ చేశారు. అయితే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి అప్పారావు లేదా ఆదిరెడ్డి భవానీ పేర్లు వినపడుతున్నాయి. వీటి మీద సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొకటి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలుకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే గోపాలపురానికి సంబంధించి ఈ రోజు అభ్యర్థిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ముప్పిడి వెంకటేశ్వరరావుకు గోపాలపురం స్థానాన్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక కొవ్వూరు, నిడదవోలు స్థానాలకు సంబంధించి నిన్నటి నుంచి కూడా ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కొవ్వూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జవహర్ కు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి పోటీ కూడా నెలకొని ఉంది. జవహర్ తో సీఎం చంద్రబాబు నాయుడు 1-to-1 మాట్లాడినప్పటికీ కూడా ఆయనకు సీట్ ఇవ్వడం మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోసారి అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత సర్వేలవన్నీ తెప్పించుకున్న తర్వాత కొవ్వూరు సీటు మీద క్లారిటీ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తుంది. నిడదవోలుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బూరిగపల్లి శేషారావు మీద తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మరొక సీనియర్ నేత కుందులు సత్యనారాయణ చౌదరికి టీడీపీ ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి సమీక్షను సాయంత్రానికి వాయిదా వేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కర్నూలు పర్యటనకు వెళ్లడంతో కర్నూలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిడదవోలు అభ్యర్థులతో ఆశావాహులతో మరోసారి చర్చిస్తానని చెప్పి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే కొవ్వూరు, నిడదవోలు, రాజమండ్రి సిటీలకు సంబంధించి ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అసంపూర్తిగానే మిగిలిపోయింది. కొవ్వూరు స్థానానికైతే మంత్రి జవహర్ కు సీటు ఇవ్వడం లేదనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాయంత్రం అయితే నిడదవోలు స్థానానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక మీద సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిడదవోలు తర్వాత గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద ముఖ్యమంత్రి కసరత్తు చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ రావు.